ఆకాష్ తాను మిత్ర కుటుంబానికి చెందిన వాడినని ఇన్నాళ్ళు దాచి ఉంచిన నిజాన్ని ఐశ్వర్యకు చెప్పేశాడు. ఆకాష్ చెప్పింది విని ఐశ్వర్య గుండె బద్దలైంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఉబ్బికి వచ్చాయి. ఆమె కన్నీళ్లు చూసి ఆకాష్ తట్టుకోలేకపోయాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ, నా దగ్గర ఈ నిజాన్ని ఎందుకు దాచావు అని అడిగింది ఐశ్వర్య. దానికి సమాధానం ఏమని చెప్పాలో ఆకాష్కి అర్థం కాలేదు. ఆకాష్ 3 ఏళ్ల కిందటే మిత్ర కుటుంబం నుంచి బయటకొచ్చాడని, అంతేకాదు తాను మిత్ర ఫ్యామిలీలో దత్తపుత్రుడినే కాని అసలు వారసుడిని కాదనే విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఆకాష్కి ఐశ్వర్యలకి ప్రాణగండం కూడా మిత్ర ఫ్యామిలీ నుంచి పొంచి ఉందన్న విషయం ఆమెకు చెప్పలేకపోయాడు. తన మీద ఇంకా మిత్ర ఫ్యామిలీ కత్తి వేలాడుతూనే ఉందని ఆకాష్కి స్పష్టంగా తెలుసు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు బట్టి మిత్ర ఫ్యామిలీ కన్ను తన మీదే ఉందనే అనుమానాన్ని నేరుగా ఐశ్వర్యకి చెప్పలేక సతమతమయ్యాడు. ఐశ్వర్య ఇంకా ఏడుస్తూనే ఉండడం చూసి తట్టుకోలేక ఆకాష్ తప్పక పెదవి విప్పాల్సొచ్చింది. ఆమె కన్నీళ్లు తొడవడానికి ట్రై చేస్తే వద్దని చేయి అడ్డం పెట్టింది ఐశ్వర్య. దూరం జరిగిపోయింది. తన కండిషన్ని పూర్తిగా వివరించి చెప్పకుండా కంట్రోల్ చేసుకుంటూ, ఐషు, నేనిప్పుడేం చెప్పలేను ఐషు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. అప్పటిదాకా ఓపిక పట్టు. నా మీద నమ్మకం పెట్టుకో చాలు అని తనతో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఆకాష్. కానీ ఎంత ఆలోచించినా ఆకాష్ మీద ఐశ్వర్యకి మంచి అభిప్రాయం కలగట్లేదు. తనని ఇంకెన్ని నిజాలు చెప్పకుండా దాచాడు అని ఐశ్వర్య ఆలోచనల్లో పడిపోయింది. ప్లీజ్ ఆకాష్, నీ నుంచి నేను ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ వినదలుచుకోలేదు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలివెళ్ళు. నాకు కొంత ప్రైవసీ కావాలి అని సూటిగా చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్య ముఖాన్ని చూడలేక ఆకాష్ అక్కడి నుంచి మౌనంగా డోర్ తెరిచి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్తున్న వైపే కన్నీళ్లు నిండిన కళ్లతో చూస్తూ అలాగే నిలబడిపోయింది ఐశ్వర్య. ఐశ్వర్యను ఇంట్లో వదిలి బయటకొచ్చిన ఆకాష్ నేరుగా తన కార్ గ్యారేజ్ లోకి వెళ్లాడు. అందులో గోవిందరాజు తనకు గిఫ్ట్ గా ఇచ్చిన కార్ దగ్గరికి వెళ్లాడు. ఆ గ్యారేజ్ లో ఆడి, బుగాటి, స్పోర్ట్స్ కార్స్ ఇలా చాలా ఖరీదైన కార్లు వరుసగా పార్క్ చేసున్నాయి. గోవిందరాజు ప్రత్యేకంగా ఆకాష్ కోసం మోడిఫై చేయించిన కార్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. దాని ధర సుమారు 5-6 కోట్లుంటుంది. ఆకాష్ స్టైల్ గా కళ్లద్దాలు పెట్టుకుని కార్ దగ్గరికి వెళ్లాడు. డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని స్టార్ట్ బటన్ నొక్కాడు. అతను స్టార్ట్ బటన్ నొక్కగానే కారు పడవలా తెరుచుకుంది. క్షణాల్లో పడవలాంటి ఆ కార్ని స్టార్ట్ చేసి రోడ్డెక్కించాడు ఆకాష్. అంతే, ఆ కార్ రయ్యమని రోడ్డు మీదకు దూసుకొచ్చింది. రోడ్డు మీద ట్రైన్ కన్నా ఫాస్ట్ గా వెళ్తున్న కార్ వేగం కన్నా వేల ఆలోచనలు అతని మనసులో పరిగెడుతున్నాయి. 3 ఏళ్లలో మొదటిసారి ఐశ్వర్యతో గొడవపడ్డాడు ఆకాష్. అందుకే అతని మనసు గందరగోళంగా అయిపోయింది. ఈ మొత్తం గొడవ కూడా తాను మిత్ర ఫ్యామిలీకి చెందిన వాడినని తెలవడం వల్లే వచ్చింది. దీంతో ఎలాగైనా ఈ ప్రాబ్లంను త్వరగా సాల్వ్ చేయాలనుకున్నాడు ఆకాష్. ముంబైలో ఎలాగో తన పేరు మారుమోగిపోయింది. విజయవాడలోనూ ఉన్న ముఠా నాయకులందర్నీ ఏకతాటికి మీదికి తేవాలన్న ఆలోచన వచ్చింది ఆకాష్కి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఇష్టరాజ్యంగా చెలరేగిపోతున్న ముఠాలందర్నీ గ్యాదర్ చేసి వాళ్ల మీద తన పట్టు సాధించాలని ముందు విజయవాడలో నుంచి తన పని మొదలు పెట్టాలనుకున్నాడు. అలా ఒక్కొక్క సిటీలో తాను పట్టు పెంచుకుంటూ పోవాలని ఆలోచించి ముందు ఎలాంటి ప్రాబ్లం ఎదురవ్వకుండా చూసుకోవాలని అనుకున్నాడు. అనుకున్న వెంటనే జయకృష్ణకి, శంకర్కి ఫోన్ చేసి మాట్లాడాడు. అర్జెంటుగా అందరినీ కలవాలని, తొందరలో మీటింగ్ ఏర్పాటు చేయండి వాళ్లకు చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆకాష్. అలా ఫోన్ చేస్తూ మాట్లాడుతుండగానే ఆకాష్ కారు ఒక పెద్ద 5 స్టార్ హోటల్ ముందు ఆగింది. అక్కడ అప్పటికే చాలా ఖరీదైన కార్లు ఉండడం గమనించాడు ఆకాష్. BMW, ల్యాంబోర్గినీ లాంటి కార్లు అక్కడ ఉన్నాయి. ఆ కార్ల కంటే ఖరీదైంది ఆకాష్ కారు. అక్కడున్న ఏ కారు కూడా ఆకాష్ కార్ని బీట్ చేయలేనంత మామూలుగా ఉన్నాయి. అంతలా మెరిసిపోతుంది ఆకాష్ కారు. ఆకాష్ కార్ని చూడగానే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ముఖం మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది. డబ్బును బట్టి మన స్థాయి పెరుగుతుందని అప్పుడే ఆకాష్ కనిపించింది. మెల్లగా తన కార్ని హోటల్ ఎంట్రన్స్ లోకి తీసుకెళ్తూ ఉంటే సడన్ గా వెనక నుంచి ఒక ఆడి 6 కార్ వచ్చి డాష్ ఇచ్చింది. ఆకాష్ రియాక్ట్ అవ్వకముందే సెక్యూరిటీ గార్డ్ చెలరేగిపోతూ వెనక వచ్చిన వాళ్ళను తిట్టడం మొదలుపెట్టాడు. హలో సార్, చూసుకోండి సార్, ఇంత ఖరీదైన కార్ని ఎలా డాష్ ఇస్తారు మీరు? కాస్త ముందు వెనక చూసుకోవాలి కదా అని సీరియస్ టోన్తో అన్నాడు ఆ సెక్యూరిటీ గార్డ్. తన అలా అరవడంతో ఆడి 6 కార్ని అక్కడే ఆపి అందులోంచి 2 వ్యక్తులు కిందకి దిగారు. ఆ ఇద్దరిలో ఒకరు ఎవరో కాదు, మాయుకాంత్ కొడుకు పవన్. అతని పక్కనే ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నిలబడింది. మోడ్రన్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి చాలా చిరాగ్గా కిందకి దిగి సెక్యూరిటీ వంక చూసింది. పవన్ పక్కనే ఉన్న అమ్మాయి పేరు సుజాత. తనెవరో కాదు, ఆకాష్ ఒకప్పటి క్లాస్మేట్. ఆమెకు పరువు, గౌరవం కన్నా డబ్బు చాలా ఎక్కువ. అందుకోసం ఎంతమందినైనా బలి తీసుకుంటుంది, లేదంటే వాడుకుని వదిలేస్తుంది. సుజాతని సైడ్ మిర్రర్లోంచి చూడగానే అందరూ అయిపోయారు, ఇప్పుడు పవన్ వంతొచ్చినట్టుంది పాపం అని మనసులోనే అనుకుంటూ నవ్వుకున్నాడు ఆకాష్. కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు సుజాత ఆకాష్కి కూడా ప్రపోజ్ చేసింది.
కానీ ఏ రోజు కూడా తను ఆ అమ్మాయిని పట్టించుకోలేదు. అందుకే ఆకాష్ అంటే సుజాతకి పీకల దాకా కోపం ఉంటుంది. ఆకాష్ డోర్స్ క్లోజ్ చేసుకోవడంతో వాళ్ళు ఆకాష్ని చూడలేదు. సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ మీద మళ్లీ అరిచేసరికి పవన్కి కోపం వచ్చి, ఏంటి అరుస్తున్నావ్ అని కోపంగా చూశాడు పవన్. ఆ అరుపుకి సెక్యూరిటీ గార్డ్ కూడా ఆలోచనల్లో పడ్డాడు. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు, ఎవరితో గొడవ పెట్టుకున్నా తన లైఫ్కి రిస్క్ అని మనసులోనే అనుకున్నాడు. అయితే పవన్ కారు ఆకాష్ కారు ముందు తేలిపోతుంది. అది చాలా చిన్నగా ఉంది. అందుకే ఆకాష్కి సపోర్ట్గా మాట్లాడితే బాగుంటుందని అనుకుని, హలో సార్, ఇది ప్రైవేట్ ఏరియా, ఇక్కడికి మీరింత ర్యాష్గా రావడం కరెక్ట్ కాదు అని సెక్యూరిటీ గార్డ్ గొంతు రెట్టించి చెప్పాడు. పక్కనే ఉన్న సుజాత కోపంతో సెక్యూరిటీ గార్డ్ మీద అరుస్తూ, నువ్వెవరు మాకు చెప్పడానికి, అయినా ఇప్పుడేమైంది, ఆ కార్కేం కాలేదు కదా అని పొగరుగా మాట్లాడింది. మేడం, నేను మీ మంచి కోసం చెప్తున్నాను. ఇక్కడికి ఎంతో మంది బిలియనియర్స్ వస్తారు. ర్యాష్గా డ్రైవింగ్ చేస్తే మీరు బానే ఉంటారు, కానీ ఎదురుగా వచ్చే వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగితే అప్పుడు నన్ను అంటారు. అండ్ అయినా ఆ కార్ చూడండి ఎంత బాగుందో, దాని మీద చిన్న గీతైనా పడకుండా చూసుకోవాలనిపిస్తుంది. అలాంటి దాన్ని మీరు డాష్ చేస్తే ఎలా అని అంతే రివర్స్ గా మాట్లాడాడు ఆ సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డ్ మాటలకి సుజాత ఒక్కసారిగా తన ముందున్న కారు వెంక చూసింది. అదొక చిన్నపాటి షిప్ లాగా చాలా ముద్దుగా ఉంది. కోట్లు పెట్టుకున్నా ఈ కార్ని దక్కించుకోలేమని ఆమెకు తెలుసు. అందుకే ఆ కార్ని చూడగానే ఆమె మనసు గాల్లో తేలినట్టు అనిపించింది. అబ్బా, భలే కారు, ఎంత బాగుందో. ఇలాంటి కారులో నేను తిరిగితే గనక నా కజిన్స్, ఫ్రెండ్స్ అందరూ కుళ్ళుకొని చేస్తారు అని స్టైల్ గా తన హ్యాండ్ బ్యాగ్ ని చేతిలోకి తీసుకుని కళ్ళజోడు సరి చేసుకుని ఆ కారు వైపు నడుచుకుంటూ వెళ్ళింది. ఆ కారు యజమాని ఎవరో తెలుసుకుని తనతో ఫ్రెండ్షిప్ చేయాలన్న ఆరాటం అప్పటికప్పుడు కలిగింది సుజాతకి. అలా వెళ్తూ ఉంటే పవన్ ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించింది. సెక్యూరిటీ గార్డ్ చూపించే కోపానికన్నా ఇప్పుడు సుజాత అటువైపు వెళ్తుంటే తన గుండె ఎక్కువగా అదిరిపోయింది. ఆ కారులో ఉన్న వ్యక్తితో మాటలు కలిపి ఎక్కడ తనకు హ్యాండ్ ఇస్తుందనని పవన్ భయపడిపోతూ ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. పవన్ కి కూడా కారులో కూర్చున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సుజాత సరిగ్గా ఆ కార్ దగ్గరికి వెళ్ళగాని అన్ఎక్స్పెక్టెడ్ గా ఆకాష్ కార్ హోటల్లోకి ఎంటర్ అవ్వకుండా వెనక్కి టర్న్ తీసుకుని రోడ్డెక్కి రెయ్యమంటూ దూసుకు వెళ్లిపోయింది. అంత సడన్ గా వెనక్కి తిరిగి వెళ్లిపోయిన కార్ ని చూసి ఇద్దరు షాక్ అయిపోయారు. సుజాత అయితే చాలా డిసప్పాయింట్ అయింది. అరెరే, కార్ ఎంత బాగుంది, కార్లో ఉన్న ఆ మనిషిని చూస్తే ఇంకెప్పుడైనా మనకు పనికొచ్చేవాడు అని మనసులోనే అనుకుని తెగ ఫీల్ అయిపోయింది. ఆ కారు వెళ్లిపోవడంతో అప్సెట్ అయిన సుజాత పక్కనే ఉన్న గార్డ్ వంక చూసి, ఆ కార్ ఓనర్ ఎవరు, నీకు తెలుసా అని అడిగింది. సుజాతను దగ్గరగా చూసిన ఆ సెక్యూరిటీ గార్డ్ షాక్ అయిపోయాడు. సుజాతని ఇదే స్టార్ హోటల్లో ఇప్పటికీ చాలాసార్లు చూశాడు. చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ తో ఆమె వేరువేరు సందర్భాల్లో వేరువేరు వ్యక్తులతో కలిసి ఈ హోటల్లో స్టే చేయడానికి వచ్చింది. ఆ విషయం గుర్తుకు రాగానే ఆమెకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయ్యాడు. నిజానికి సెక్యూరిటీ గార్డు కూడా లోపల కూర్చున్న ఆకాష్ని సరిగ్గా చూడలేదు. కేవలం కార్ని చూసే అతను ఎంత ధనవంతుడు అని మనసులో ఒక అంచనా వేసుకుని వీళ్ల మీదికి వచ్చాడు. అడిగింది నిన్నే, ఆ కార్ ఓనర్ ఎవరు అని మళ్ళీ అడిగింది సుజాత. దానికి ఆ సెక్యూరిటీ గార్డ్ చిరాగ్గా ఫేస్ పెట్టి, ఇక్కడికి 100 మంది కోటీశ్వర్లు వస్తుంటారు వెళ్తుంటారు, అందరి పేర్లు గుర్తించుకోవడం నా డ్యూటీ కాదు కదా, నాకు ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన ఇదే తొలిసారి ఇక్కడికి రావడం అని చెప్పాడు. సెక్యూరిటీ సమాధానం విన్నాక కూడా సుజాత అప్సెట్ అయ్యి వెనక్కొచ్చి కార్లో కూర్చుంది. బేబీ, ఆ కార్ ఎంత బాగుంది కదా అని ఇంకా ఆ కార్ని తలుచుకుంటూనే, సరే నాకిప్పుడు మూడ్ లేదు, హోటల్కి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు, పదా, ఏదో పని ఉందన్నావు కదా, ఆ పని చూసుకో నువ్వు, నేను ఆ ఫ్లాట్కి వెళ్ళిపోతాను అని చెప్పగానే షాక్ అయ్యాడు పవన్. ఇంత సడన్ గా సుజాత ఎందుకు మనసు మార్చుకుందో అర్థం కాలేదు. కానీ ఆమె అందానికి పడిపోయిన పవన్ సుజాతని కూల్ చేయడానికి మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె వినలేదు. దీంతో పవన్ కూడా కార్ని తిప్పి రోడ్డెక్కించాడు. పవన్, నా బర్త్డే వస్తుంది కదా, నాకేం గిఫ్ట్ ఇస్తావ్ అని వాళ్ళిద్దరి మధ్య సైలెన్స్ ని బద్దలు కొడుతూ అడిగింది సుజాత. ఆమెకి ఇప్పటికే పవన్ చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు. అయినా ఆమె అడిగిన గిఫ్ట్స్ అన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు పవన్. గిఫ్ట్స్ ఇవ్వడం మానేస్తే ఎక్కడ తనను వదిలి వెళ్ళిపోతుందన్న భయం పవన్కి ఉంది. సుజాత సైలెంట్గా ఉండడం చూసి, కొత్త ఐఫోన్ వచ్చిందంట, దాన్ని తీసుకుంటావా అని అడిగాడు పవన్. ఇంకా చిన్నపిల్లలాగా ఆ ఫోన్స్ గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఉంటామా అని సీరియస్గా ముఖం పెట్టి అడిగింది. తను అలా ఫేస్ పెట్టడం పవన్కి ఏమాత్రం నచ్చలేదు. నువ్వు అలా డల్గా ఉండకు సుజీ, నీకేం కావాలో చెప్పు, నువ్వేది అడిగినా కొనడానికి నేను రెడీగా ఉన్నాను అని ఆమెను కూల్ చేస్తూ అన్నాడు పవన్. ఇంతసేపు మనం 5 స్టార్ హోటల్ దగ్గర చూశాం కదా కారు, అలాంటి కార్ని కొనివ్వగలవా అని అడిగింది సుజాత. ఒసే, నాకే దిక్కు లేక బోడి ఈ ఆడి కారులో తిరుగుతున్నాను, నీకలాంటి కారు కావాలా
అని మనసులోనే తిట్టుకున్నాడు. పవన్ అంత ఖరీదైన కారు కొనలేడని అర్థమైన సుజాత, బేబీ మనం ఆ కారు కొనలేం, కానీ ఒక పని చెయ్యి, ఈ బర్త్డేకి నువ్వు Audi 6 కొనివ్వు. ఏమంటావ్, కొనిస్తావా అని మత్తుగా అడిగింది సుజాత. Audi 6 కొనివ్వమని అనగానే కాస్త శాంతించాడు పవన్. డబ్బులు ఎలా అరేంజ్ చేయాలా అని ఆలోచిస్తూనే పైకి మాత్రం నవ్వుతూ, తప్పకుండా కొంటాను బేబీ, ఇంకా వారం రోజులు ఉంది కదా నీ బర్త్డేకి, ఆలోపు ఎలాగైనా అచ్చం ఇలాంటి కార్ని, దీనికన్నా మెరుగైన కార్ని నీకు తీసుకొస్తాను, చూస్తూ ఉండు. ఈ ఇయర్ బర్త్డే లైఫ్లో మర్చిపోలేంత గొప్పగా చేస్తాను అని చెప్పాడు పవన్. పవన్ చెప్పిందంతా విన్నాక కూడా సుజాత అతనికి దగ్గరగా జరిగి, తప్పకుండా కొనిస్తావు కదా, మర్చిపోవు కదా బేబీ, నాకు నా బర్త్డే అంటే చాలా ఇష్టం, దాన్ని మెమరబుల్గా చేయి, అది నువ్విచ్చే కార్తోనే మర్చిపోలేనంత స్పెషల్గా మారిపోతుంది అని తన చూపుడు వేలితో అతని ముఖం మీద రాస్తూ అడిగింది. తను కొనిస్తానన్న ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడగడం పవన్కి చిరాకు తెప్పించింది. ఆమె నుంచి ప్రేమను కోరుకున్నాడు పవన్. కానీ ఆమె ఎప్పుడూ తన నుంచి కాస్ట్లీ గిఫ్ట్లు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏదైతే ఏమిలే, తన పక్కనుంటే చాలు అనుకుని కోపాన్నంతా కంట్రోల్ చేసుకుని, ఖచ్చితంగా కొంటాను బేబీ, ఖచ్చితంగా Audi కార్ కొనిస్తాను, సరేనా అని డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు పవన్. సరే బేబీ, తొందరగా ఫ్లాట్కి పోనివ్వు, ఇప్పటికే లేట్ అయింది, ఒక ఫ్రెండ్ని కలుస్తాను అని చెప్పింది సుజాత. ఫ్రెండ్ని కలుస్తాను అనగానే పవన్ మనసులో అనుమానం మొదలైంది. ఎవరిని కలుస్తుందో ఏమో, దీంతో లవ్లో ఉన్నప్పటి నుంచి దీన్ని కాపాడుకోవడమే నా పని అయిపోతుంది అని తనని తాను తిట్టుకుంటూ కార్ వేగంగా సుజాత ఫ్లాట్ వైపు తీసుకెళ్లాడు. పవన్ కార్ని సుజాత ఉండే అపార్ట్మెంట్ ముందు ఆపగానే సుజాత కార్ దిగి తన ఫ్లాట్ వైపు నడుస్తూ వెళ్ళింది. వెనకాల నుంచి ఆమె స్ట్రక్చర్ని చూసి పవన్కి మతిపోయింది. బాబా, ఏం బాడీ, ఆ నడుము, ఆ స్ట్రక్చర్, ఇంత అందం కళ్ళ ముందు పెట్టుకుని అనుభవించే ఛాన్స్ దొరకట్లేదు, బిర్యానీ ముందు పెట్టి నోటికి తాళం వేశాడు దేవుడు అని మనసులోనే దేవుణ్ణి తిట్టుకున్నాడు పవన్. సుజాత అందాన్ని కళ్లతోనే జుర్రేస్తున్న పవన్కి సడన్ గా తన వెనకాల ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించింది. వెనక్కి తిరిగేలోపు ఎవరో అతని మెడను గట్టిగా పట్టుకుని పిసికేశారు. క్షణక్షణానికి అతని మెడ చుట్టూ చేతి పట్టు పెరిగిపోతుంటే పవన్కి ఊపిరాడినట్టు అయింది. పవన్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గట్టిగా గాలి పీల్చుకునే ప్రయత్నం చేశాడు, కానీ అది అతనికి సాధ్యపడలేదు. తన మీద అటాక్ చేసింది ఎవరు అని ఆలోచిస్తూనే పెనుగులాడుతూ కారు ఫ్రంట్ మిర్రర్లోకి చూశాడు. అక్కడ కనిపిస్తున్న ఆకాష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు పవన్. పవన్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక శిలలాగా బిగుసుకుపోయాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ FM యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM.